హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో రీసెంట్లీ లాంచ్ అయిన రెండు టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ని అయితే కంపేర్ చేసి ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఆ టీడబ్ల్యూఎస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వచ్చేసి బోట్ ఎయిర్డోప్స్ 100 అనమాట. అండ్ ఇంకోటి బోట్ ఎయిర్డోప్స్ ఆటమ్ 81. సో ఈ రెండింటిని అయితే ఈరోజు కంపేర్ అయితే చేద్దాం. సో నేనైతే ఈ రెండు అయితే యూజ్ చేశాను. సో ఈ రెండు యూజ్ చేసి నేనైతే మీకు ఇచ్చే రివ్యూ అనమాట. అండ్ అలాగే ఏది బాగుంది ఏది బాగాలేదని అయితే చెప్తాను. సో నేనైతే ఈ రెండైతే టెస్ట్ చేశాను. సో మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బోట్ 100 చూసుకుందాం. సో వచ్చేసి బోట్ ఎయిర్డోప్స్ 100. సో ఇది కూడా రీసెంట్గా లాంచ్ అయింది. సో దీనికంటే ముందు ఇదే లాంచ్ అయింది. ఇది వచ్చేసి మనకైతే 10mm డ్రైవర్స్తో అయితే వస్తుంది. అండ్ అలాగే కేస్ చూసుకుంటే మనకైతే ఈ విధంగా అయితే ఇచ్చారు. సో బ్లూ కలర్ వచ్చేసి 100 ఎయిర్డోప్స్ 100 అనమాట. సో ఈ విధంగా అయితే ఉంది దీని కేస్. అండ్ దీని లోపల చూసుకుంటే మనకైతే టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ ఇచ్చారు. ఇది వచ్చి 10mm డ్రైవర్స్. సో 10mm డ్రైవర్స్ కాబట్టి లైక్ మనకి ఇది వచ్చేసి సిలికాన్ టిప్స్ అయితే కాదు, నార్మల్ టిప్ ఇయర్ టిప్. అండ్ ఇది మనం అయితే ఇది ఇయర్కి అయితే పెట్టుకుంటే సో నార్మల్ లూజ్ లాగా అయితే ఉంది. లైక్ ఎలా అంటే చిన్నది కాబట్టి సైజ్ చూసుకుంటే చాలా చిన్నగా ఇచ్చారు. అండ్ కొంచెం ఎలా అంటే పెద్ద ఇయర్స్కి సరిపోదా అనేలాగైతే ఉంది. దీనికి మళ్ళీ మనకైతే ఒక రీసెట్ బటన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అని ఉంటే మనమైతే దీనికి రీసెట్ చేసుకోవచ్చు. అదే రీసెట్ బటన్ మనకి ఈ ఎయిర్డోప్స్ ఆటమ్ 81కి అయితే లేదు. అండ్ ఇంకా చూసుకుంటే మనకి దీనిలో సౌండ్ క్వాలిటీ అనేది కూడా చూసుకుంటే యాజ్ కంపేర్ టు బోట్ ఆటమ్ 81 దీనిలో కొంచెం సౌండ్ క్వాలిటీ అయితే కొంచెం మిస్ అవుతుందని అయితే నేను చెప్తాను. సో ఎందుకంటే నేను ఆల్రెడీ చూసా, లైక్ కొంచెం ఏంటంటే ఫుల్ వాల్యూమ్ పెట్టుకుంటే మనకి బాగా వినిపిస్తుంది. సో తక్కువ వాల్యూమ్ పెట్టుకుంటే కొంచెం మనకైతే తక్కువ వినిపిస్తుంది. సో కంపేర్ టు బోట్ ఎయిర్డోప్స్ ఆటమ్ 81తోనే చెప్తున్నా. సో రెండు చూసుకుంటే మనకైతే 1299కే అవైలబుల్గా ఉంటుంది. ఒకటి ఇదేమో ఫ్లిప్కార్ట్లో అండ్ ఇదేమో అమెజాన్లో అనమాట. సో ఈ రెండు చూసుకుంటే నాకైతే బాగానే ఉన్నాయి. బట్ ఏంటంటే రెండు కంపారిజన్ చేస్తే మాత్రం రెండు సేమ్ ప్రైస్కి నాకైతే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే బోట్ ఆటమ్ 81. సో బోట్ ఆటమ్ 81 చూసుకుంటే మనకైతే బ్లాక్ వేరియంట్ అయితే ఉంది మన దగ్గర. అండ్ ఇది వచ్చేసి మనకి దీనిలో ఉన్న ఇయర్ టిప్ వచ్చేసి మనకైతే ఒక్కొక్కటి 13mm డ్రైవర్స్ అనమాట. సో 13mm డ్రైవర్ కాబట్టి ఇయర్లో కూడా మనకైతే చాలా బాగా అయితే ఫిట్ అవుతుంది. సో చూసుకున్నా కూడా దీనికంటే లైక్ బోట్ ఎయిర్డోప్స్ 100తో పోల్చుకుంటే ఆటమ్ 81 కొంచెం పెద్దగా అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే సౌండ్ క్లారిటీ కూడా నాకైతే బాగా నచ్చింది. సో క్లారిటీ మాత్రం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. క్లియర్ సౌండ్ అయితే వస్తుంది. సో 1299కి రెండిట్లలో చూసుకుంటే నాకైతే ఆటమ్ 81 నచ్చిందని అయితే చెప్తున్నాను. అండ్ అలాగే దీనికి ఈ బాక్స్కి అయితే రీసెట్ బటన్ అయితే అదేం లేదు. అండ్ బాక్స్ డిజైన్ కూడా చూసుకుంటే ఈ రెండు డిజైన్ చూసుకుంటే మనకైతే దీనికంటే ఇది బాగుంది. లైక్ బోట్ ఎయిర్డోప్స్ 100 కంటే బోట్ ఆటమ్ 81 బాగుందని అయితే చెప్పుకోవచ్చు. అండ్ చూసుకుంటే కొంచెం షైనింగ్. అండ్ రెండు చూసుకుంటే చాలా చిన్నగా టైనీగా అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి హ్యాండ్లో ఫోల్డ్ చేస్తే కనపడట్లేదు, అంత టైనీగా అయితే ఉన్నాయి రెండు. అండ్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లైక్ 1299 ప్రైస్ సెగ్మెంట్లో నాకైతే నచ్చింది ఏంటంటే బోట్ ఆటమ్ 81. సో మీరు కూడా ఇదే తీసుకోవచ్చు రెండిట్లలో. లైక్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు, లైక్ బ్రో ఏది బాగుంది, లైక్ ఆటమ్ 81 బాగుందా లేకపోతే బోట్ ఎయిర్డోప్స్ 100 బాగుందా, రెండిట్లలో ఏది తీసుకోమంటావు చెప్పు, రెండు సేమ్ ప్రైస్ కదా అని అయితే చెప్తున్నారు. సో రెండు కూడా 1299కి అవైలబుల్గా ఉన్నాయి. బెస్ట్ అనేది తీసుకోవచ్చు కాబట్టి బెస్ట్ ఏది తీసుకోవాలో నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ అయితే మీకు చెప్తున్నా. అండ్ అలాగే నేనైతే ఒక 1 వీక్ అయితే వాడి చూసాను రెండు కలిపి. నాకైతే కొంచెం మంచిగా అనిపించింది అంటే బోట్ ఎయిర్డోప్స్ ఆటమ్ 81 అనమాట. సో బోట్ ఎయిర్డోప్స్ 100 కూడా బాగానే ఉంది. బట్ ఏంటంటే లైక్ కొంచెం సౌండ్ క్లారిటీ కొంచెం మిస్ అయింది దీంతో కంపేర్ చేసుకుంటేనైతే చెప్పుకోవచ్చు. సో రెండు ఇయర్బడ్స్ అయితే సేమ్ సైజులో ఉన్నాయి. అండ్ ఇంకా దీని యొక్క చూసుకోవచ్చు సైజ్ వచ్చేసి ఇయర్ టిప్ సైజ్ అయితే మనకి బోట్ ఆటమ్ 81 అయితే పెద్దగా ఉంటుంది. బికాస్ 13mm డ్రైవర్స్ అండ్ ఇది బోట్ ఎయిర్డోప్స్ 100 వచ్చేసి 10mm డ్రైవర్స్ కాబట్టి. అందుకే ఇక్కడ ఇంకోటి చూసుకుంటే మనకైతే బోట్ ఆటమ్ 81 వచ్చేసి మనకి ఇది 5.3 బ్లూటూత్ వర్షన్తో అయితే వస్తుంది. అండ్ అలాగే ఇంకోటి చూసుకోవచ్చు బోట్ ఎయిర్డోప్స్ 100 చూసుకుంటే మనకైతే ఇది 5.2 బ్లూటూత్ వర్షన్తో అయితే వస్తుంది అనమాట. సో రెండు ఫీచర్స్లో చూసుకుంటే ఇదే కొంచెం అడ్వాన్స్గా ఉందనేది చెప్పుకోవచ్చు బ్లూటూత్ విషయంలో కూడా. అండ్ గైస్ రిమైనింగ్ ఫీచర్స్ చూసుకుంటే రెండు మనకైతే టైప్-C ఛార్జింగ్తో అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే దీనిలో ఇంకా ఫీచర్స్ ఈనెక్స్ టెక్నాలజీ విత్ క్వాడ్ మైక్స్ అయితే ఉన్నాయి. సో రెండింటికి క్వాడ్ మైక్ టెక్నాలజీ అయితే వచ్చింది. అండ్ ఇంకా దీనిలో మనకి AWP టెక్నాలజీ కూడా రెండిట్లోనే ఉంది. అండ్ ఇంకా బీస్ట్ మోడ్ వచ్చేసి రెండిట్లలో ఉంది, లైక్ గేమింగ్ మోడ్ అండ్ బీస్ట్ మోడ్ కూడా రెండు బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. అలాగే దీనిలో మనకి హ్యాస్ ఛార్జింగ్ అయితే ఉంటుంది, లైక్ ఫాస్ట్ ఛార్జింగ్ 5 మినిట్స్లో ఇది రెండు. సో 5 మినిట్స్ ఛార్జింగ్తో 1 అవర్ అయితే వర్క్ చేస్తాయి. అండ్ ఇంకా 50 అవర్స్ ప్లేబ్యాక్ టైం రెండిట్లలో ఉంటుంది. సో అన్ని ఫీచర్స్ ఓకే. బట్ మనకి మెయిన్ ఫీచర్ ఏంటంటే సౌండ్ క్వాలిటీ. సో సౌండ్ క్వాలిటీ విషయం అయితే చెప్పాను, సౌండ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడాను.
అండ్ సౌండ్ క్వాలిటీ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంది. అండ్ అలాగే కొంచెం ఇయర్ ఫిట్టింగ్ అండ్ ఇంకా డిజైన్. సో ఈ మూడైతే నేను కంపేర్ చేసినవి ఈ వీడియోలో. సో నేనేం చెప్తున్నా అంటే లైక్ మీరు ఈ బడ్జెట్లో 1299 బడ్జెట్లో బోట్ నుంచి అయితే నేను ప్రిఫర్ చేసేది ఆటమ్ 81. అండ్ అలాగే 100 అయితే కొంచెం మనకి సౌండ్ క్లారిటీ అయితే కొంచెం మిస్ అయిందని అయితే చెప్పుకోవచ్చు కంపేర్ టు ఆటమ్ 81. అండ్ రీసెంట్గా లాంచ్ అయినాయి కాబట్టి నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఒక 1200 బడ్జెట్లో బెస్ట్ ఇయర్బడ్స్ చెప్పు అంటే ఇదే సజెస్ట్ చేస్తా. బాగుంది, నాకైతే ఇది బాగా నచ్చింది. సో ఈ రెండు చూసుకుంటే ఇదనమాట గైస్ మరి ఈ వీడియోలో. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. సో లైక్ మాత్రం మర్చిపోకండి గైస్, లైక్ అనేది మీరు ఇచ్చే నాకు గిఫ్ట్. సో లైక్ అయితే చేయండి. సో థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.